పదండి పదండి. ఆగండి 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 ఆగండి. పచ్చని పందిట్లో రక్తపాతం కాకూడదంటే నువ్విక్కడి నుంచి వెళ్ళిపో చంద్రముఖి. మెడపట్టి గెంటేశాక మళ్ళీ ఎందుకొచ్చావు? నీకు జీవితమే లేదనుకున్నాను. ఆయుష్ కూడా లేకుండా చేసుకుంటున్నావు. సెక్యూరిటీ మేడం, ఊర కుక్కలు ఇంట్లోకి రానికూడదని తెలీదా? నీకేమైనా పిచ్చా? చావాలనుకుంటే చాలా మార్గాలున్నాయి, వెళ్ళు. ఇక్కడ ప్రాణాలు పోగొట్టుకోవద్దు. ఆడదానవని వదిలేస్తున్నాను చంద్రముఖి. ఆవేశం కట్టలు తెంచుకునేదాకా తీసుకొస్తే నీ తల తెగిపోతుంది. చంపేదేవా, నీ చేత తాళి కట్టించుకోలేనప్పుడు కనీసం ఆ చేతులతోనైనా చంపేయ్. షట్ అప్. ఒక్కసారి మా దృష్టిలో నుంచి పక్కకు తప్పుకున్నా ఉంటే కళ్ళెదుట నీ శవం తగలపడుతున్నా పట్టించుకో. కొత్తగా పెళ్ళైన జంట గుమ్మంలోకి అడుగు పెడుతుంది. నువ్వు వేలు పెడితే చెయ్యి, తల దూరిస్తే తల, దేనికవే వేరుపడతాయి. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఎక్కడికెళ్ళాలి దేవా? ఏ వంశాన్నైతే మీరు అసహించుకుంటున్నారో, ఏ కుటుంబాన్నైతే మీరు ఆగర్భ శత్రువులు అనుకుంటున్నారో, ఆ నాగ పడుగల ఇంటిని వదులుకున్నాను. వాళ్ళ వల్ల నా మీద పడ్డ మచ్చను చెరిపేసుకున్నాను. కావాలంటే చూడండి. దేవా కోసమే పుట్టాను, దేవా కోసమే చేస్తాను. నా చావు పుట్టుకల మధ్య దేవాతో పెళ్లి అనే ఘట్టం ఉండాలి. ఘట్టం అనే ఇంటికి కోడలుగా రావాలి. ఇదేనా? ఆపు! 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 నీ మనసులో ఈ ఇంట్లోకి రావాలన్న కోరిక పుడితే నోటి దాకా వచ్చే ముందే చంపేయ్. ఇంకోసారి దేవా దేవా అని కలవరిస్తే
కాల్చి పారేస్తాను. వెళ్ళిపో.